అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలో గల బాలికల పాఠశాలలో హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భోజనం పథకం పరిశీలించారు. విద్యార్థులను భోజనం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆమె కూడా అక్కడ భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. భోజనం తయారీలో నాణ్యత లోపించడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు ఇటువంటి భోజనం పెడతారా అంటూ భోజన నిర్వాహకులను నిలదీశారు. మరొక మారు ఇటువంటి పొరపాటు జరిగితే ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. సాంబార్ రసం అన్నది కలిపి తీయట్లేదా? పిల్లలకు పెట్టే శుభ్రంగా పెట్టాలి. రైస్ అండ్ రాంగ్ రైస్ కొత్తవి ఇవి వస్తున్నాయా? అక్కడ బియ్యం బాగున్నాయి. మధ్యాహ్నం చూసాను, మధ్యాహ్నం బియ్యం నేను చూసాను నాకు హైదరాబాద్లో. సాంబార్ ఏంటన్నా మరి ఇక్కడ కూర్చున్నావే? ఎవరు వండేది? ఎవరు? ఇదే సాంబారా? కాదు, ఏంటి మరి సాంబార్ చాలా చక్కగా చేసినట్టున్నావు. ఏంటి సరే, ఈ సాంబార్ వేసుకొని అన్నం ఎలా తింటారు పిల్లలు? ఆడపిల్లలు ఒకసారి చూడు, నువ్వే చూడు ఒకసారి. సాంబార్ అయినా అది మీరు చూసుకోవాలమ్మా. చూసుకోకపోతే ఎలా అవుతుంది? ఎలా ఏర్పడుతుంది? వాళ్ళు పెట్టేస్తే ఏర్పడుతుంది, తినేస్తే ఏమో పరిస్థితి ఏంటి? అసలు ఈ రైస్ లోకి అది రేపటి నుంచి తిన్నగా పెట్టు. వాళ్ళు ఇంకొక రోజు సర్ప్రైజ్ గా ఏదో రోజు విసిగిస్తాను. ఇంకా అదే పరిస్థితిలో ఉంటే కనుక వేరే వచ్చేది వండించుకుంటాం. అర్థమవుతుందా?